హే గాయస్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ థింక్ ఆల్ గుడ్. సో చాలా డేస్కి మనం వీడియో తీస్తున్నాం అనమాట. ఇప్పుడే ఒక బోర్ దొరుకుతుంది. సో అందుకని ఏం చేస్తా అంటే ఇదంతా మనతో కాని పంచాయతీ అని చెప్పేసి డైరెక్ట్ తిరుపతికి వెళ్దామని ప్లాన్ చేసి డైరెక్ట్ బస్ ఎక్కి వచ్చినాం. సో మీకు కూడా చూద్దాము అని చెప్పేసి చాలా డేస్ అయితే మనం కూడా వీడియో చేసి అని చెప్పేసి నేను మీకు కూడా వీడియో చేస్తున్నాను. సో లెట్స్ డూ. ఓకే, సో డైరెక్ట్గా ట్రావెలింగ్ వీడియో అండ్ వచ్చే వీడియో కూడా పెడతాను మీకు ఎంత సో నేను ఉన్న ప్లేస్కి సికింద్రాబాద్ వెళ్ళడానికి నాకు 40 రూపీస్ ఏమో అయింది. సో అక్కడి నుంచి నేను డైరెక్ట్ మీకు ఇంకా మిగిలిన వీడియోస్ పెడతాను. ఓకే, సో లెట్స్ డూ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టు తిరుపతి. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. బాయ్. సో ఇప్పుడే మనం సికింద్రాబాద్ రీచ్ అయ్యామమ్మ. సో సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు నాకు 2 ట్రైన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నాకు పద్మావతి ట్రైన్ ఉంది. నేను పద్మావతిలో జనరల్ టికెట్ తీసుకుని దానితోనే వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళినాక మనకు నేను మొత్తం డీటెయిల్స్ చూపిస్తా. అట్లనే ట్రైన్లో ఎట్లుంటుందో అది ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తా. మీరు మొత్తం వాచ్ చేయండి. ఓకే, జనరల్ ట్రైన్ టికెట్ అమౌంట్ వచ్చేసి నాకు 267 అమౌంట్ అయింది. ఓకే, అండ్ నేను మీకు నైట్ వాచ్ ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి నేను మీకు నైట్ వ్యూ కొంచెమే చూపించగలుగుతా. మార్నింగ్ ఎట్లయితే మనకు వాచ్ చేస్తాం కదా, ఆ మార్నింగ్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఆఫ్టర్ మార్నింగ్ అయ్యా తర్వాత నేను మీకు ఎంటైర్ మార్నింగ్ వ్యూ ఎట్లుంటుంది ఏంటి, సో మనకు ఏమైనా ఎక్స్పీరియన్స్ మంచిగా అయిందా అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద మార్నింగ్ వ్యూ. ఎంటైర్ మన ట్రైన్ ఒక ప్లేస్లో ఆగింది. ఈ ప్లేస్లో మొత్తం మనకు వ్యూ అనేది చూస్తున్నాము. రేణుగుంట వ్యూ స్టేషన్ ఇది పాయింట్. ఓకే, సో దీని నెక్స్ట్ స్టేషన్ మనకి తిరుపతి అనమాట. మనం తిరుపతి నుంచి డైరెక్ట్ ముందు పైకి వెళ్ళిపోతాం స్టెప్స్. సో స్టెప్స్ దారి నుంచి పైకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఎంటైర్ చూపిస్తాను. ఓకే, ఏం లేదు మామ, ఇప్పుడే ట్రైన్ దిగినాం. అట్లనే మనం వాకింగ్ చేస్తూ పైకి వస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ జస్ట్ 40 రూపీస్ నాకు ఆటో అయింది ఇక్కడికి రావడానికి. ఈరోజు మనకి నార్మల్ టికెట్ అది లేదంట. సో నేను ఫ్రీ దర్శనంకి వెళ్తున్నా. సో అది కూడా స్టెప్స్కి వెళ్తున్నా. కింద నేను లాకర్కి పెట్టేసి లాకర్ నుంచి పైకి వెళ్ళిపోతాను. సో దిస్ ఇస్ ద వాచింగ్ టెంపుల్ వై. ఇంకా నేను మీకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మీరు జస్ట్ వాచ్ చేయండి, ఫీల్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మిగిలిన పాయింట్ ఆఫ్ వ్యూ మనం తర్వాత ఎలా వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అండ్ మీకు చెప్తాను. ఓకే, ఇట్లా స్టెప్స్ ఎక్కుతుంటే అక్కడ నాకు ఇక్కడ అడవి ఉడత కనిపించింది. మీకు కూడా జూమ్ చేసి చూపిస్తున్నా, ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ మచ్ లవబుల్. కంప్లీట్గా మనం సగం దూరం వచ్చేసాం. జై శ్రీరామ్. ఇంకెంత దూరం రానైనా అనుకుంటా అంతసేపు హనుమంతుడు వచ్చేసాడు. సో అలాగే ట్రావెల్ చేస్తున్న కొద్దీ మనకు మళ్ళీ మన అడవుల్లో ఉన్న జింక మామలు వీళ్ళందరూ కనిపించారు. ఏం లేదు, సింపుల్గా జింక మామకి ఒక స్టిల్ ఫోజ్ అడిగా అనమాట. సో అలా ఒక మామ ఇచ్చేసిండు. ఇంకొక మామ కలుగుతానేమో మామ సీదా నేను వచ్చేలా వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట అట్లా. సో ఇంకేం చెప్తాం, ఇలా బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని చూస్తూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. పైకి వెళ్ళగానే దర్శనం చాలా మంచిగా అయింది. బట్ నాకైతే 18 అవర్స్ పట్టింది అనమాట. సో దిస్ ఇస్ ద టాప్ వ్యూ ఆఫ్ టెంపుల్.
సో తిరుపతిలో దర్శనం అవ్వగానే నేను నెక్స్ట్ మన ప్లాన్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను అనమాట. సో నేను డైరెక్ట్ బస్సు ఎక్కేసా. ఇక్కడ నుంచి నాకు కిందకి 110 రూపీస్ అవుతుంది. దాని తర్వాత నేను డైరెక్ట్ అరుణాచలం బస్సు ఎక్కుతున్నాను. నాకు డైరెక్ట్ ఇక్కడ బస్సు కింద నుంచి దొరుకుతుందని చెప్పేసి చెప్పారు ఇక్కడ మన వాళ్ళు. నేను డైరెక్ట్ అక్కడ నుంచి వెళ్తున్నా. ఆఫ్టర్ దట్ మనకి ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఎంటైర్ జర్నీ చూపిస్తా. ఓకే, లెట్స్ వాచ్ ఇట్ అవుట్. వ్యూ చూస్తుంటే ఆ ఒక వైబ్ వస్తుంది చూడు మామ. నిజంగా ఒక లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఐ లైక్ దిస్ వ్యూ అండ్ ఒక మంచి వైబ్ ఉంది. ఎంతసేపు మనం దేవుడి మీద దగ్గర అక్కడ ఉన్న అంతసేపు వెయిట్ చేసింది. మినిమం మనకు 18 అవర్స్ టైం పట్టిందనమాట నాకైతే. ఆ ఒక్క దేవుడి దర్శనం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఆఫ్టర్ కంప్లీటెడ్ మళ్ళీ మన ఈ జర్నీ. సో ఇది ఇంకా వేరే లెవెల్ హ్యాపీనెస్ అనమాట. సో నేను అక్కడ నుంచి బస్ స్టాండ్కి వచ్చేసిన. బస్ స్టాండ్ దగ్గర నేను బస్ ఎక్కేసి ఇక్కడ అరుణాచలం బస్ స్టాండ్కి వచ్చేసిన. ఇక్కడ దిగేసి నాకు నైట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడికి వచ్చే దిగడమే లేట్. నాకు ఇక్కడ మంచి వైబ్ కనిపిస్తుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి అనమాట దేవుడి. సో అవి కూడా చూసేసి మంచిగా ఎంజాయ్ చేస్తాం. సో యూ ఆర్ ఆల్సో ఎంజాయ్ దిస్. నేను ఇంకా నైట్ మొత్తం మీద ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నైట్ ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను అనమాట. సో ఆఫ్టర్ నైట్ గిరి ప్రదక్షిణ కంప్లీటెడ్. మార్నింగ్ ఈ ఒక్క వైబ్ చూడగానే మొత్తం ఎంటర్ మైండ్లో ఉన్న అన్ని టెన్షన్స్ వెళ్ళిపోయినాయి మామ. ఈ ఒక్క వైబ్తోనే చాలు. ఇంకా ఆ హ్యాపీనెస్ అన్ని టెన్షన్స్ మైండ్లో పెట్టేసుకుని నేను డైరెక్ట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని వేలూరుకి వచ్చేసాను. ఇక్కడ మనకు వేలూరులో గోల్డెన్ టెంపుల్కి నేను విజిట్ అయ్యాను. సో దిస్ ఇస్ దట్ వ్యూ. లోపల మనకు కెమెరా అలౌడ్ లేదనమాట, అందుకని చూపించలేకపోతున్నా మీకు. సో అక్కడ గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోయాక నేను ఇక్కడ వేలూరు ఫోర్ట్కి వచ్చేసామమ్మ. వేలూరు ఫోర్ట్లో కూడా దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ద వ్యూ. నేను లోపల నా మొబైల్ అనేది కరెక్ట్ వర్క్ అవ్వలేదు. సో అందుకని నేను మీకు వీడియోతో చూపించలేకపోతున్నా. సో దిస్ ఇస్ దట్ వ్యూ. సో ఎంజాయ్. బాయ్ బాయ్.